ప్రభు పేరట అందరికీ ప్రైజ్లా. బాగున్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. సామెతలు 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా అంటే ఏ సమయానికి ఏం మాట్లాడాలి అని తెలుసుకోవటం కూడా గొప్ప భాగ్యం. అది కొంతమందికి తెలియదు. అది అట్లాగా వెండి పళ్ళెంలో బంగారు పండ్లు పెడితే ఎంత అందంగా ఉంటాయో మన మాట కూడా అంత అందంగా ఉంటుందంట. అలాగే 17వ వచనంలో మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించనేమో, నా స్నేహితుడే కదా అని చెప్పి మాటి మాటికి పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు వాళ్ళు ద్వేషిస్తారేమో అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం అదేవిధంగా స్నేహితుని వలె దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. మనుషులైతే విసిగిపోతారు, అస్తమానం వస్తున్నాడేంటి ఏడు అని. అదే స్నేహితురాలు అస్తమానం వస్తుంది, మనం ఏం మాట్లాడతాం, మన పనులు చేసుకోకుండా అనుకుంటారు. అదే దేవునితో సహవాసం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన దీవెనలు, ఆయన ప్రేమ అంతా కుమ్మరిస్తాడు మన మీద. కాబట్టి మనం ఆయన్ని స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేయటం అంటే ఆయన పాదాల చెంత కూర్చొని ప్రార్థించడం, ఆయనతో మాట్లాడడం. ఆయనతోటి మాట్లాడడమే ప్రార్థన. ఆయనతో సహవాసం చేస్తే ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాగూ అందరూ జీవించాలని కోరుకుంటున్నాం. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.